141. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను. స్తుతించెదను పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా. స్తుతించెదను కృపా కనికరములు కల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కంటిరే పావలే కాపాడు, కడవరకు మమ్ము కావుమయా. కంటిరే పావలే కాపాడు, కడవరకు మమ్ము కావుమయా. స్తుతించెదను సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. స్థిరపరచి మమ్ము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతుం. స్థిరపరచి మమ్ము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతుం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను. స్తుతించెదను. 217. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించింది. తీసుకోపోయారా? ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చే నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చే నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ,
కల్వరిలోని ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగాలించి మోద్దాడే కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగాలించి మోద్దాడే కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమై నా ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ కల్వరిలో ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఈ ప్రేమను కలిగిన వారు అనేకులు దీవెనకరంగా ఉంటారు మారతారు. సరే, పోయిన వారం ఏం వాక్యం విన్నాం? ఏమ్మా ఏమో చెప్తా ఉంటావు, ఏడ గుర్తుంటాయి అవన్నీ, అంతేగా? వేదన పడి యేసుప్రభువు గెత్సెమనే తోటలో వేదనతో ఆయన ప్రార్థన చేస్తే చెమట నేలన పడే రక్త బిందువులాగా అయింది, అదే కదా? సరే, మొత్తానికి కొంచెం గుర్తుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడగండి, ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం వాడుకుందాం.
పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతవరకునైనా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్నారు. మా ఎడ్ల మీరు చూపుచున్న మీ కృపలను బట్టి మరొకసారి నీకు వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. మమ్మల్ని ప్రేమించి నూతనాలు ఇచ్చినందుకు మిమ్మల్ని మేము స్తుతించాం. అలాగే తండ్రి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో మీరు చూపిన ప్రేమని పాడుకున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పదో నైనా ఈ పాట ద్వారా విని ఉండగా నైనా నీ ప్రేమలో మా జీవితాలు అతకబడి నీ కొరకు మేము నిలవబడినట్లుగా దయతో సహాయం చేయండి. ఇదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. అలాగే నేను ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా తీసుకురండి. క్రమముగా మర్యాదగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయం చేయి. అనేకులు దీవెనకరముగా మా జీవితమును ఈ సేవను చేయమని నిద్రాత్మను బంధించి పరిదేనాత్మను లయపరిచి మీ ఆత్మను మా మీద అల్లడింప చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి యేసు రాజునకు పల్లవి. యేసు రాజునకు తన ప్రజల ధ్యానమే. పల్లవల్లో యేసు రాజునకు 76వ పల్లవి. 76. ఓకే, 143వ పేజీ. 143, 76. యేసు రాజునకు తన ప్రజల ధ్యానమే, శోధనల్ కల్గినన్ గండంబుల్ మొత్తినన్ మనలన్ విడువాడు, సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, మాట తప్పాడు నిన్ను మరువాడు, రాజ్యమాయనాదే. యేసు రాజునకు తన ప్రజల ధ్యానమే, శోధనల్ కల్గినన్ గండంబుల్ మొత్తినన్ మనలన్ విడువాడు, సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, మాట తప్పాడు నిన్ను మరువాడు, రాజ్యమాయనాదే, రాజ్యమాయనాదే, రాజ్యమాయనాదే. దేవుని జీవాత్మానా మీదికి రామ్మో, దేవుని జీవాత్మానా మీదికి రామ్మో, విరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రామ్ము. జీవాత్మని దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడనిది ఏది మాలో ఉండనియ్య వద్దయ్యా. మా ప్రతి అవయవము నీ ఆత్మతో నింపబడాలి తండ్రి. అలాగా మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి దయచూపమని ఈ దినం మాతో ప్రత్యేకంగా మాట్లాడండి. మీరే ఈ శిలువ మీ యొక్క వాక్కుల ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. మీ శిలువ మహిమ, శిలువ శక్తి మేము పొందుకొని అనేకులు పంచువారిగా చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు
స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియజేయి ప్రభువా. నీ వాక్కుల ద్వారా మమ్మను సర్వసత్యంలోకి నడిపించండి. అనేకులు దీవెనకరముగా మా జీవితమును ఈ సేవను చేయమని మీ సిలువ చోటను దాగి ఉంటా తండ్రి. మీరే బిడ్డల జీవితాన్ని బిడ్డల జీవితాల ద్వారా ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాయములంటే ఏంటి? గాయములంటే ఏంటి? లోకరీతిగా చెప్తే ఏదైనా పడితే, ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ తోలు లేచి అక్కడ పెద్ద గాయం అవుతుంది. లోకరీతిగా అదే కదా. ఎవరైనా కొడితే అక్కడ గాయం అవుతుంది. ఒకసారి టమాటాలు ఉల్లిపాయలు కోస్తూ ఉంటే దెబ్బ తెగుతుంది, గాయం అవుతుంది. ఒక్కోసారి కొబ్బరి తురుముతానో ఏదో చేస్తూ ఉంటే దడియమని వెళ్ళుకుంటుంది, గాయం అవుతుంది. ఒక్కొక్కసారి నేను ఒకసారి అమ్మగారు కొబ్బరి చిప్పిచ్చి లాగమంటారు. కొబ్బరి చిప్ప ఏం చేస్తాం, తురుము వస్తుంది కదా, బాక్స్ లాగుండి లాగుతారు. ఉందా? బాగా ఎట్లా ఉండి లాగుతూ ఉంటే కిందకు తురుము పడతా ఉంటుంది. లాగుతూ ఉంటే అడుక్కు వచ్చింది. ఇట్లా లాగానే నా చెయ్యి మొత్తం లేచిపోయింది తోలు. లాగుతుంటే అడుక్కు వచ్చింది, ఇంకా లాగుతున్నా ఏమైపోయింది, మొత్తం అంచులు ఎంత కోసుకుపోయినాయి, రక్తం కాయిపోయింది. కొన్ని పరిస్థితుల వల్ల గాయాలు వస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 12వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. పాపము విస్తరించగా శత్రువు కొట్టినట్టుగా నీ గొప్ప దోషమును బట్టి నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. నీ పక్షమున వ్యాజ్యమాడే ఎవడో లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ గాయము చేత నీ వారి చేతవేమి? 15 నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఇక్కడ గాయములు అంటే ఏమర్థమైంది? పాపము అని అర్థమైంది. సామాన్యంగా దెబ్బలు తగిలినప్పుడు వచ్చే గాయాలు, స్పీడ్గా నడిపినప్పుడు పడ్డామనుకోండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే జారి పడ్డాం, ఇక్కడ అక్కడ ఇడ్చుకుపోతుంది, గాయాలు అవుతాయి. ఇవి లోక సంబంధమైన గాయాలు, అవి తగ్గుతాయి. కానీ ఈ పాపం వల్ల వచ్చిన గాయాలు మన జీవితంలో ఎక్కడా తగ్గవు. గాయములు అంటే పాపము. మొట్టమొదటి గాయం ఎక్కడ తగిలింది? మొట్టమొదటి గాయం ఎక్కడ తగిలింది? ఏదైనా తోటలో తగిలింది. ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇది దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చింది. ఆది తల్లి అయిన అవ్వ దేవుని ఆజ్ఞను మీరింది. ఫలితముగా ఆమె జీవితంలో గాయం ఏర్పడింది. ఈ గాయము దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి, ఏదైనా తోటల నుండి తరిమేటట్టు చేసింది. పాపములు ఏంటంట? పాపము శత్రువు కొట్టినట్టుగా నీ గాయములు విస్తరించగా, శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను. శత్రువు కొట్టినట్టుగా దోషాలు. ఫలితముగా ఏదైనా తోటల నుండి బయటకు నెట్టివేయబడ్డారు. మొదటి గాయము. రెండో గాయం కోపం వల్ల వచ్చింది. అంతే కదా. కయ్యను కోపంతో దేవునికి ఎక్కువ మాట్లాడి చంపేశాడు. రెండో గాయము కోపము, తర్వాత నరహత్య వచ్చింది. ఆ పాపములు ఒక్కొక్కటి గాయముగా మానవ జీవితంలో ఏర్పడుతున్నాయి.
ఈ గాయాల్లో ఈ గాయాలు ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ చూసినా మానవ జీవితంలో గాయాలే. యెషయా 1:6. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. శరీరంలో ఎక్కడ చూసినా ఏంటంట? గాయాలు. దెబ్బల వలన గాయాలు, పచ్చిపుండ్లు. వాటి వల్ల పుండులాగా అయిపోతుంది. పాపము మానవ జీవితంలో గాయాలు చేస్తుంది. మానవ జీవితంలో ఈ గాయాలు మన జీవితంలో సహజంగా చూస్తే ఈ గాయాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పాపం వల్ల వచ్చే గాయం, ఒకటి పాపము వలన వచ్చే గాయాలు, రెండవది ఎవరో చేస్తే వచ్చే గాయాలు. కొడితేనో ఏదైనా తగిలితేనో ఎవరో చేస్తే అంటే చాలా కాలం క్రితం నేను మా పొలం వెళ్ళి ఆ రోజులో సైకిల్లో వస్తూ ఉంటే ఊరికి దగ్గర వచ్చిన తర్వాత ఆ చీకట్లో నాకేం కనపడలా. నా పెడలో ఎక్కడో తగిలింది. కాలంతా మంట పడుతుంది, కుడి కాలు వేలు. ఏంటబ్బా చేత్తో పట్టుకున్నా తడితెర అవుతుంది, బాగా మంట పడుతుంది, ఏదో అయ్యింది నా కాలికి అనుకుంటున్నాను. ఆ తర్వాత ఊర్లోకి వచ్చి లైట్ దగ్గర చూస్తే కాలంతా కూడా పగిలిపోయి, కాలు వ్రేళ్ళు పగిలిపోయి రక్తం కారుతుంది. సరే ఉదయం ఇంటికి వెళ్ళిపోయాను, కడుక్కున్నాను. పొద్దున్నే నాకు ఎక్కడ దెబ్బ నొప్పి తగిలిందా అని అక్కడికి వెళ్ళాను. ఎక్కడైతే నాకు నొప్పికి స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు కింద ఒక కట్టుకొయ్యి ఉంది. ఏంటది? కట్టుకొయ్యి అంటే గేదెల్ని కట్టేయడానికి వాడిన ఒక కొయ్య పెట్టారు భూమిలో. నేను ఫెడలు తిప్పుతూ ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళింది, ఆ కొయ్యకి నా కాలు తగిలింది. అక్కడ ఏమొచ్చింది? గాయం వచ్చింది. ఎక్కడ వచ్చినట్టు అది? ఇతరుల వల్ల ఎవడో కొయ్యి పెట్టాడు కదా, ఎవరో పెడితే అది నాకు తగిలింది, గాయం. ఇసిరేస్తాడు, దానివల్ల గాయం. ఇతరుల వల్ల గాయం. చిన్నప్పుడు ఒక చెరువులోకి వెళ్ళి గాలం తీసుకొని చేపల పట్టాకి వెళ్ళా. అది గాలము ఎర్రలు తీసుకొని ఒక బాక్సులు డబ్బాలు వేసుకొని చేపలు పడదామని వెళ్ళా. నాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది, చేపలు పడతారా నేను చూస్తా అని. 2-3 వచ్చారు, ఈ అమ్మాయి కూడా ఉంది. ఆ వేసి ఏదో కదుపుతుంటే జమ్మని లాగా బయటికి లాగ్గానే ఎర్ర తినేసింది. నా వెనక ఉంది ఈ అమ్మాయి, ఆ గాలం వెళ్ళి ఇక్కడ గుచ్చుకుంది, లోపలికి వెళ్ళిపోయింది గాయ. ఇట్లా ఆ కొంకి లాగుతుంటే అది రాదు. అమ్మాయి ఏడుస్తుంది, అమ్మాయి ఏడుస్తుంది. అది ఎందుకు గాలం ఇట్లా అయితే ఇక్కడ ఇటు కొంకులుగా ఉంటాయి, అది పట్టుకుంటే చేపని పట్టేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు గాయం ఎట్లా ఏర్పడింది? ఇతరుల వలన నేను లాగాను, వెనకుంది, తలకు తగిలిపోయింది, గాయం వచ్చి రక్తం కారుతుంది. ఇతరుల వల్ల తగిలే గాయాలు కొన్ని. నెక్స్ట్ మనకు మనమే చేసుకునే గాయాలు కొన్ని. మనకు మనమే చేసుకుంటాము గాయాలు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 5వ అధ్యాయంలో సేనాదయం పట్టినవాడు ఏం చేసుకుంటున్నాడండి? గాయాలు చేసుకుంటున్నాడు. ఎంత భయంకర పరిస్థితి అతని జీవితంలో ఉంది. 5వ అధ్యాయంలో జాగ్రత్తగా ఈ వచనం చూస్తే 3వ వచనము 2వ వచనం కూడా చూద్దాం. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. సమాధులలో వాసం చేసేవాడు సంఖ్యలతోనైనా ఎవడో వానిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు బంధించినా ఆ సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలు తుత్తినీలుగా చేశాను కనుక ఎవడో వానిని సాధుపరచలేకపోయారు. ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలో కొండలలో కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు. దెయ్యము మనుషులు పెట్టినప్పుడు
రాళ్ళను పట్టించి గాయాలు చేపిస్తాడు. రాళ్ళు అంటే పాపాలు. పాపాల ద్వారా గాయాలు వస్తాయి. త్రాగుడు వలన గాయము. త్రాగుతాడు, తూలి ఎక్కడో పడతాడు, తల పగులుతుంది, లేకపోతే ఏదో కాలు ఎక్కడో పడతాడు, ఏ రోడ్డుకు అడ్డం పడతాడు, ఏ వాహనం కిందో పడతాడు, కాలో చేతి ఇరుగుతుంది, ప్రాణం పోతుంది. తనకు తాను వేసుకునే గాయాలు కొన్ని, ఇతరుల వల్ల వచ్చే గాయాలు, పాపములు అనేవి గాయాలు. పాపము మానవ జీవితంలో గాయాలు కలిగిస్తున్నాయి. దేవుని వాక్యం వింటుంది. ఎందుకు ఈ గాయములు? గాయానికి కారణం ఏంటి? మానవ జీవితంలో పాపములు గాయములు అని వినపడుతున్నాయి. ఈ గాయాలు తమకు తాము చేసుకునేవి, ఇతరుల ద్వారా జరిగేవి కొన్ని అని విన్నాము. ఈ గాయాలు రాళ్ల వల్ల వస్తాయి అని వాక్యం వింటున్నాము. సేనాదయం పట్టిన వాడు రాళ్లతో తను తానే ఏం చేసేవాడట? గాయపరుచుకుంటున్నాడు అని చదువుతున్నాం. రాళ్ళు అంటే పాపాలు. పాపములు మన జీవితంలో గాయాన్ని కలిగిస్తాయి, కుటుంబంలో దుఃఖాన్ని కలిగిస్తాయి, భార్యాభర్తల మధ్య ఉన్న పోట్లాట్లో దుఃఖాన్ని కలిగిస్తాయి, భార్యాభర్తల మధ్య ఉన్న అసమాధానము, ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఒకరినొకరు నమ్మకుండా ఉంటాము, లేక భర్తల మధ్య దాపరికము ఏం చేస్తుంది? గాయాలు చేస్తుంది. నేను ఇంత నమ్మాను, నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నాడు, ఇంత నమ్మాను, ఇది దాస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఎన్నడూ దాపరికం ఉండకూడదు. నా దగ్గర అమ్మగారి మధ్య ఆమె జీతం ఎంత, నా జీతం ఎంత, ఓపెన్. మాకు ఇక్కడ దాపరికం లేదు. నేనేం చదువుకున్నాను, అమ్మగారు ఏం చదువుకున్నారు, మా మధ్య దాపరికం లేదు. నా దగ్గర ఏముంది, మా అమ్మ దగ్గర ఏముంది, దాపరికం మాకు లేదు. ఓపెన్. నా ఫోన్ ఏంటి, అమ్మ ఫోన్ ఏంటి, మాకు సీక్రెట్ కోడ్లు అక్కర్లేదు. నా ఫోన్ నెంబరు అమ్మకు తెలుసు, అమ్మగారికి ఆమె ఫోన్ నెంబర్ నాకు తెలుసు. ఒక్కోసారి ఆ ఫోన్ లాక్ అవుతుంది, తన లాక్ నెంబర్ ఏంటో నాకు తెలుసు, నా లాక్ నెంబర్ ఏంటో అమ్మ చూసుకుంటుంది, ఆమె ఓపెన్ చేసి చూసుకుంటుంది. మా మధ్యలో చెప్పండి దాపరికం లేదు. నీ ఫోను నా ఫోను వాడుకోవడానికి మా ఫోన్లే. ఇంటికి వచ్చాక ఏ ఫోన్ అయినా మాకు ఒకటే. ఏమండి ఫోన్ వచ్చిందండి, ఎవరో ఫోన్ ఆఫీస్ నుండి చేస్తున్నారు, ఇచ్చేస్తుంది. ఓసారి నేను బాత్రూంలో ఉన్నాను, ఏమండి మా సార్ లోపల ఉన్నారు, వస్తారండి, వచ్చాక చేపిస్తా. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఎక్కడ మా మధ్యలో గాయాలు లేవు. తన మాటల ద్వారా నేను గాయపరచబడటం, నా మాటల ద్వారా తను గాయపరచబడటం అనేవి మా జీవితంలో లేవు. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు గాయపరచుకుంటున్నావా నీకు నీవే, లేక ఇతరులను గాయం చేస్తున్నావా? పాపము గాయాలు చేసేవి. ఇక్కడ గాయము, ఈ గాయానికి కారణం ఏంటి? పాపానికి కారణం ఏంటి? లూకా సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనంలో ఇతను గాయానికి గాయపరచబడ్డాడు. గాయములను కట్టి, గాయము ఎందుకు వచ్చింది? గాయం ఎందుకు వచ్చింది? గాయము ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాలు చూడండి. 30 ఎందుకు ఇతని జీవితంలో అయిపోయింది? ఇతని 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుషుడు అది యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగుతున్నాడు. యెరికో పట్టణం నుండి యెరూషలేముకు దిగుతున్నాడు. దేవుని సన్నిధి నుండి, సమాధాన సంబంధమైన స్వాస్థ్యము నుండి. యెరూషలేము అంటే సమాధాన సంబంధమైన స్వాస్థ్యం. యెరికో అంటే సువాసనే కానీ దేవుని భయం లేని ప్రాంతం. అది సువాసనగా ఉండవలసింది, ఆ వాసన పోగొట్టుకుంది. దేవుని సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడంటే ఈయన దిగిపోతున్నాడు. ఫలితముగా దొంగల చేతిలో చిక్కాడు. ఈ దొంగల చేతిలో అంటే దురాత్మలో,
పాపములు వాటిలో చిక్కడం వలన దోచుకున్నారు, గాయం చేసి కొర ప్రాణంతో విడిచిపెట్టారు. అంటే గాయాలు చేశారు. గాయాల వలన కొర ప్రాణం వచ్చేసింది. ఇక్కడెక్కడ చదువుతున్నాము 34వ వచనంలో గాయములకు కట్టి అని కనపడుతుంది. శత్రువులు దిగిపోవటం వలన దేవుని సన్నిధిలో ఎదగాల్సిన వారు, దేవుని బిడ్డలతో ఉండవలసిన వారు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు, ఆత్మల కొరకు వేదన పడాల్సిన వారు ఏం చేస్తున్నారట? ఆ స్థలంలో ఉండలేదు. దేవుని మందిరంలో ఉండవలసిన వారు, యెరూషలేములో ఉండవలసిన వారు యెరికోకి దిగిపోతున్నారు లోకానికి. ఈ దినాలలో మనుషుల జీవితాన్ని ఎలాగా సాతాను రకరకాల ఆలోచనలు పెట్టి దింపేస్తున్నాడు. ఇంత భక్తి అక్కర్లేదు, ఇంత ప్రార్థన అక్కర్లేదు, ఇంత వాక్యం అక్కర్లేదు, ప్రతిసారి దేవుని సేవకులతో సంబంధం అక్కర్లేదు. అన్నిటికీ దేవుని సేవకులేనా? నీకు దేవుడు నువ్వు మారుమనసు పొందావు కదా, నువ్వు రక్షణ సంపాదించుకున్నావు కదా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. అన్ని దేవుని సేవకులకు చెప్పాల్సిన పని ఏంటి? సాతాను ఎలాగా గాయపెట్టాలో యుక్తిపరుడుగా వాడు పనిచేస్తూ ఉంటాడు. అలాగా వాడు నిదానంగా దింపేస్తాడు. ఎక్కవలసిన వాడు దిగుతున్నాడు. ప్రభు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను పైకి ఎక్కించాలని చూస్తున్నాడు. యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ఎక్కడికి వెళ్ళాడంట? రూపాంతర కొండ మీదకి ఎక్కాడండి. యేసు ప్రభు ఆయన శిష్యులతో కొండ ఎక్కాడు. 17 మత్తయి సువార్త. ఆయన శిష్యులతో కలిసి అక్కడికి వెళ్ళి రూపాంతరము చెందాడు. ఆయన శిష్యులను తీసుకొని ఆయన ఎలాగా ఆ శిష్యులను తీసుకొని వెళ్ళి అలాగా రూపాంతరము చెందాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆ రూపాంతర అనుభవంలోకి వచ్చామా? ఆ అనుభవం నీకుందా? ఆ శిష్యులతో కలిసి వెళ్ళాడు. ఆ శిష్యులతో కలిసి వెళ్ళి ఆ ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ఆ కొండ మీద ఏమన్నా రూపాంతరము అంటే ఆయన కొండ మీద మార్పు. అదే కదా మనం చదువుతాం 17వ అధ్యాయము 1వ వచనంలో. ఒక ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం. యేసు ప్రభు చేసిన పని ఏంటి? ఆయన చేసిన పని ఏంటి? 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఎక్కాడు. ఆయన యేసయ్య ఎక్కాడు కొండ మీదకి. ఒక క్రైస్తవుడు ఎక్కాలి. ఎక్కే కొలది ఏమవుతుంది? పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది? యెహెజ్కేలు గ్రంథము. మానవ జీవితంలో ఉన్నతముగా వెళ్ళే కొలది ఏమవుతుంది? అలాగా వెళ్ళే కొలది అతని జీవితం ఎంత ఉన్నతమైన మెట్టుకు వెళ్తుందో చూస్తున్నాము. పైకి ఎక్కే కొలది ఆ గోడ గదులు విశాలమైపోతున్నాయి. ఎక్కే కొలది విశాలత. ఉన్నతమైన మెట్టు. ప్రభు వాక్యం వింటున్న మన జీవితంలో ఈ ఉన్నతమైన మెట్టులోకి మనం వెళుతున్నామా ఆలోచించుకోవాలి. ఎక్కిన కొలది పైకి వెళ్ళే కొలది అది మరింత వెడల్పుగా పెరిగిపోతా ఉందట. యెహెజ్కేలు గ్రంథంలో వెళ్దాం. వారు పైకి ఎక్కిన కొలది ఉన్నతమైన మెట్టుకు వెళ్ళిపోతున్నారు. ఎక్కిన కొలది 41. యెహెజ్కేలు 41:7. ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది మరి వెడల్పుగా పెరిగినాయి. 4వ లైన్ పైకి ఎక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. ఎక్కిన కొలది విశాలమైపోతున్నాయి. అందుకే దావీదు జీవితంలో ప్రభువుని అడుగుతున్నాడు. 63వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ప్రభువుని అడుగుతున్నాడు, పైకి ఎక్కించండి. 61:2. 61వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణం తలడెల్లగా బూదిగంతమునుడు నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కినప్పుడు
మార్కు 9:1 రూపాంతరం మార్పు వస్తుంది. మన ఉన్నతముగా వెళ్ళే కొలది మార్పు వస్తుంది. మార్పు ఎక్కితే మారతాము, దిగితే సాతాను చేతుల పడి గాయాల పాలవుతాం. ఎక్కిన కొలది మార్పు వస్తుంది, ఉన్నతమైన మెట్టు వస్తుంది, ప్రకాశమానమైన జీవితం వస్తుంది. మాటలలో, ముఖములో మార్పు వస్తుంది. అదే కదా 9వ అధ్యాయం మార్కు 1వ వచనము. ఈ 2వ వచనం చూద్దాం. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుపోయి వారి ఎదుట రూపాంతరం మార్పు పొందాడు. వస్త్రములు ప్రకాశమానమైనవిగా మిగిలిన తెల్లవిగా అయినాయి. మార్పు. ఏ చాకలి అంత తెల్లగా ఉతకలేదు. ఇక్కడ 17వ అధ్యాయంలో ఆయన ఎక్కిన తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ భక్తుడు ఈయనేం చెప్పాడు? ఆయన ముఖ రూపము సూర్యుని వలె ప్రకాశించింది. ముఖము సూర్యుడి వలె ప్రకాశించింది. వస్త్రాలు వెలుగు వలె తెల్లగైనాయి. ముఖములో మార్పు, వస్త్రాలలో మార్పు. దైవజనులు ఆయనకి కనపడ్డారు. మోషే, ఏలియా కనిపించారు. దర్శనాలు పొందుతున్నారు. ఎక్కిన కొలది దర్శనాలు. భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనా జీవితంలో ఎదిగే కొలది మన జీవితం ఉన్నతమైన మెట్టుకు వెళ్తుంది. ఈ వ్యక్తి గాయపరచబడటానికి కారణం, ఈ వ్యక్తి దుఃఖపడటానికి కారణం, ఈ వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఉండటానికి కారణం ఏంటంట? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఎక్కటమే ఉంటుంది కానీ దిగటం అనేది ఉండదు. క్రైస్తవ జీవితంలో పరలోకానికే, పైకే కానీ కిందకి అనేది ఉండదు. ప్రభుని నమ్మిన నీవు ముందుకే కానీ వెనకకు అనేది ఉండదు. లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటి? ప్రభు అన్నాడు ముందుకి 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 అన్నాడు. ఈమె వెనక్కి అంది. ప్రభు అన్నాడు నో నువ్వు ముందుకే వెళ్ళాలి, వెనకకు చూడకూడదు అన్నాడు. లోతు భార్య ఏం చేసిందండి? దేవుని మాట ధిక్కరించి వెనకకు చూసింది. క్రైస్తవ జీవితంలో ముందుకే, క్రైస్తవ జీవితంలో ఎక్కడమే. అర్థమవుతుందా నా పాయింట్? వింటున్నారా ఏమయ్యా? క్రైస్తవ జీవితంలో ఏంటి? ఎక్కటమే, ముందుకే. యాత్రికుని జీవితంలో పాపభారంతో ఉన్న వ్యక్తి పాపభారాన్ని వదిలించుకోవాలని ముందుకే వెళ్తూ ఉన్నాడు. అరే చిన్నోడా, మీ బావగారు వెళ్ళిపోతున్నాడు రా, ఈ పాపభారం మొయ్యలేకపోతున్నాను, వంగిపోతున్నాను అంటున్నాడు రా, వెళ్ళిపోతున్నాడు రా, నేనేమైపోతాను రా అంటూ ఏడుస్తుంటే అక్క ఉండు, నేను బావగారిని తెస్తానులే అని బయలుదేరాడు. వెళ్ళి బావా ఆగు అంటున్నాడు. నేను ఆగలేను రా, పాపభారంతో భరించలేకపోతున్నా, వెళ్తా ఉంటాను, నువ్వు రా తొందరగా అంటే పరుగుని వెళ్తాడు. ఆయన కలుస్తాడు. ఏంటి బావా అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావంట? ఈ భారం భయంకరమైందిరా, ఈ భారం దినము నన్ను వంచేస్తుంది, ఈ భారము ఆ శిలువ దగ్గరికి వెళ్తే తొలగుతుందట. భారము తొలగెడి ఆ చోటు, నేరము మన్నించెడి చోటు. భారము తొలగెడి ఆ చోటు, నేరము మన్నించెడి చోటు. విలువైన ప్రేమ కలదచట, విలువైన ప్రేమ కలదచట. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా. భారం తొలగే చోటు, నేరము మన్నించబడే చోటు ఆ శిలువ. వెళతా ఉంటే ఇంత భయంకరంగా ఉందా బావా? ఇలా మొయ్యలేకపోతున్నావా బావా? శిలువ దగ్గర పాపాలు పోతాయా? నాకు కూడా భారం ఉంది, బయలుదేరదాం. ఇద్దరు బయలుదేరి వెళుతున్నారు. చివరిగా ప్రయాణం చేస్తున్న ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో ఈ పెద్ద ఆయన కొంచెం బాగానే వెళ్ళిపోయాడు. ఈ కుర్రవాడు వెళుతూ
దిగబడిపోయాడు ఊబిలో. బావా మునిగిపోతున్నా, రాకు రాకు అంటున్నాడు. కేకలు పెడతా ఉంటే ఎవరో అతనికి వచ్చి పక్కకి లాక్కొచ్చారు. నువ్వు సిద్ధపాటు లేదు, విడుదల పొందాలని ఆశ లేదు, అందుకే ఇలా అయిపోతున్నావు, రా బయటికి వెళ్దాం రా అంటే, బాబోయ్ నీకు ఒక దండం, నీ ప్రేరణకు ఒక దండం, నేను ముందుకు నీతో రాలేను అని వెనుకకి వెళ్ళిపోయాడు. ఈ యాత్రికుడు నో 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 నువ్వేమన్నావు, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, నేను ముందుకే వెళ్తా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరిగా వెళ్ళి ఆ యొక్క ఉన్నతమైన శిలువ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళగానే భారమంతా అదే దొల్లిపోయిందట. ఈ కుర్రవాడు మాత్రం వెనుకకి వెళ్ళినవాడు మళ్ళీ ఎన్నడూ కనిపించలేదు. క్రైస్తవుడు ఎన్నడూ కూడా వెనుకకు అనేది చూడడు. దేవుని కలిగినటువంటి దైవజనుడు సాధు సుందర్ సింగ్ యేసుని వెంబడించడానికి నేను తీర్మానించుకున్నా, వెనుకకు నేను చూడను అన్నాడండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెంబడింతున్నే వెంబడింతున్, వెనుకకు తిరుగను. నా ముందు సిలువ, వెనుక లోకం, ఆ వెనుకకు లోకానికి నేను తిరగను, వెనుకకు నేను అసలు తిరగను. ప్రభుని నమ్మిన నిష్ట కలిగిన ఆ సిక్కు మతస్థుడైన సాధు సుందర్ సింగ్ సిలువనే ముందు పెట్టుకున్నాడు. మరి ఎన్నడూ లోకం వెనక లోకం అన్నాడు, ఆ వెనుకకు మాత్రం ఎన్నడూ తిరగలేదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ముందుకే వెళ్తాడు, కష్టమైన నష్టమైన. ప్రభుని నమ్మాను, ఈ కష్టాలు వస్తున్నాయి, లోకానికి వెళ్తాను, స్నేహితుల దగ్గరికి వెళ్తాను ఉండదు. ప్రాణము పోయినా నేను నాగటి మీద చేయి పెట్టాను, వెనకకు చూడను అంటాడు. ప్రభుని వెంబడించిన నీవు, ప్రభు రక్షకుడిని వెంబడించే నీవు ఎన్నిసార్లు వెనకకు చూడాలని మనసు వచ్చింది నీకు? సాతాను ఎన్నిసార్లు వెనకకు చూపిస్తున్నాడు. స్నేహితులను చూపిస్తాడు, బంధువులను చూపిస్తాడు, లోకస్తులను చూపిస్తాడు. నీకంటే వారు ఎంత మంచిగా సంపాదించారో చూడు అంటాడు, వారు ఎంత బాగున్నారో చూడు అంటాడు. యేసు ప్రభు నమ్మేనంటావు, అయి చేయను ఈ చేయను అంటావు, అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళనంటావు, వాళ్ళు ఎంత మంచిగా బ్రతుకుతున్నారో చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూడు. నువ్వు ప్రభు ప్రభు అన్నావు, అందరిని వదిలేసావు, ఇప్పుడు నీ కష్టంలో ఎవరు ఆదుకుంటారు నిన్ను అంటాడు సాతాను. ఇప్పుడు కొంచెం బాధ నీలో ఉంటే చాలు, వెంటనే జోరికలాగా నీ చెవిలో దొరబడతాడు. దేవుడు దేవుడు అన్నావు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఇప్పుడు నీకు ఎవరు తోడున్నారు చూసుకో అంటాడు. ఏయ్ సైతానా, నా తండ్రి నా యేసయ్య నాకున్నాడు. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, ఇదిగో నా ఎరుకాలుంచుడి, మోక్ష సదనామునకేను పోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను, దిక్కులేనట్లు దిగనాడిపోను, మీతో మక్కువయ్యోండ పరిశుద్ధాత్మను పంపెదను, ఇదిగో నా శిష్యులారా లుంచుడి, ఏదైనా నా పేరిట మీరించుక వేడినను, ఏదైనా నా పేరిట మీరించుక వేడినను, మీకు మోదామో తోడదాని ముందే చేయుదును, ఇదిగో నా
ఎరుకాలుంచుడి ఉల్లామోలందు కలతాలెల్లా విడువుడి విరులామోలందు లెల్లా విడువుడి నేను మళ్ళీ వచ్చేడి విధము మరువాకుండుడి ఇదిగో నా శిష్యులారా గుర్తుపెట్టుకోండి, మోక్ష సదనము, మోక్షానికి ఆ గృహానికి పోతాం, మనం వెళ్దాం, చేరదాం, సంతోషించండి. దిక్కులేనోళ్ళుగా మిమ్మల్ని నేను విడిచిపెట్టలేదు, మీతో ఉండటానికి పరిశుద్ధాత్మను పంపించాను. ఎప్పుడూ కూడా ఒకరొకరు ప్రేమగా ఉండండి. ఏదైనా నా పేరట కొంచెం అడిగితే ముందే నేను చేస్తా, మనసులో కలతపడబాకండి. మళ్ళీ నేను వస్తాగా, మిమ్మల్ని నాతో ఉంచుకుంటాగా, భయపడబాకండి, బాధపడకండి. ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నానని బాధ వచ్చినప్పుడు ఈ పాట నేను పాడుకుంటా. ఎంత ధైర్యం వస్తుంది నాకు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నన్ను నడిపిస్తాడు, దిక్కులేనుడిగా వదలలేదు అన్నాడు, నా తండ్రి నాకున్నాడు. బా, ఎంత ఆదరణ ఉంటుందండి. ఎలాగా ఈ వ్యక్తి జీవితము దిగిపోతున్నాడు. సాతాను నిన్ను దింపుతాడు లోకానికి, లోకస్తులకి. ఈ రోజుల్లో ఇలా ఎవరు ఉంటారు? ఇంత భక్తి ఎలా చేస్తారండి? వాళ్ళతో ఉండిపోతే ఎట్లాగా, వీళ్ళతో ఉండిపోతే ఎట్లాగా, బంధువులతో ఉండిపోతే ఎట్లాగా, రేపు ఎవడు నిన్ను మోస్తాడరా, నిన్ను పొద్దాక దేవుడు పాస్టర్ గారు అయ్యగారు అంటావు, పొద్దాక రేపు నువ్వు చస్తే ఎవడురా, మేమేరా నిన్ను మొయ్యాల్సింది అంటోళ్ళం. ఏంటంటే అంటోళ్ళ ఏంటయ్యా ఎవరు చెప్పండి? నీ అంటూ అంటే వాళ్ళం మేమే. ఏంటమ్మా అదేనా? చెప్పరేంటి? బంధువులు నీ అంటూ వాళ్ళం మేమేరా బాబు, బంధువులు. మమ్మల్ని వదిలేస్తే ఎట్లా? రేపు ఎవడురా నీ పాడి మోసేది, ఎవడురా నీ తీసుకునేది? ఎన్ని రకాల మనుషులు. చాలామంది జీవితాలలో ఆ మాటలు విని దిగిపోతున్నారు. ప్రభువు ఎక్కండి అంటుంటే ఆయన చేతులు చాపి ఏమన్నాడు? ప్రయాసపడి భారమోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఆయన పైన నిలబడి పిలుస్తుంటే ప్రభు దగ్గరికి పైకి చూసుకుంటూ వెళ్ళాల్సిన వారు సాతాను మాటలు విని దిగిపోతున్నారు. ఈ యొక్క మనుషుడు యెరూషలేము వెళ్ళాల్సిన వాడు, ఎక్కాల్సిన వాడు దిగిపోతున్నాడు. దావీదు మహారాజు అడుగుతున్నాడు 121వ కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. ఆయన భూమిని ఆకాశమును సృష్టించాడు. కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, ఆయన వైపు నేను కళ్ళు ఎత్తుకుంటాను అన్నాడండి. దేవుని కలిగిన దావీదు ఎప్పుడు కూడా పైకి చూచేవాడు. అతని జీవితం ఎప్పుడు అలవాటు పైకి వెళ్ళటమే. ప్రభువుని కలిగిన జీవితం అంటున్నావు, యేసయ్యని నమ్మానంటున్నావు. ఎన్నిసార్లు లోకస్తులను చూచావు, ఎన్నిసార్లు బంధువులను చూచావు, ఎన్నిసార్లు స్నేహితులను చూచావు, ఎన్నిసార్లు వాళ్ళకి అయ్యున్నాయి నాకు ఈ లేవని బాధపడ్డావు. వారికి అన్నీ ఉన్నాయి, కానీ రక్షకుడు లేడే. ప్రభువా, ఏది లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకున్నావు చాలు. ధనవంతుడు భోగభాగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బహుగా సుఖపడ్డాడు, కానీ అసలు దేవుడు అసలైంది లేదు ఆయనకి. లాజరు దరిద్రుడు, అన్నీ ఏమీ లేవు లోకంలో, తినటానికి లేదు, ఏమీ లేదు, కురుపులతో భయంకరంగా బాధపడేవాడు, కానీ నిజ దేవుడు ఆయనకు ఉన్నాడు. ఒక దిన నిద్ర చనిపోయారు. లాజరు ఉన్నతమైన అబ్రహాం రోమును అనుకోవటానికి పరలోకానికి కొనిపోబడ్డాడు, పైన ఉన్నాడు. బహుగా సుఖపడినటువంటి ధనవంతుడు పాతాళంలో కేకలు పెడుతున్నాడు. ఈ లోకంలో సంపాదిస్తున్నావు, కిందకు దిగుతున్నావు. పైకి చూడవలసిన నీవు, ప్రభువుని చూడాల్సిన నీవు, విశ్వాసంలో పెరగాల్సిన నీవు, ప్రభు కొరకు ఉన్నతంగా నడవలసిన నీవు, ప్రభు మీద ఆధారపడాల్సిన నీవు, వాళ్ళని వీళ్ళని చూసి ఎన్నిసార్లు దిగాల పడ్డావో నాకు తెలియదు. గాయపరచబడతావు, జాగ్రత్త. దిగిపోతున్నప్పుడు సాతాను చేతిలో పడతావు, జాగ్రత్త. అలాగ దిగిపోతూ దొంగల చేతిలో చిక్కాడు. భయంకరంగా కొట్టారు,
కొర ప్రాణంతో గాయాలు చేసి వదిలేశారు. గాయాలు రావడానికి కారణం ఏంటి? దిగిపోవటము. దిగిపోయిన జీవితాలు. ఈ గాయాలు ఎవరు కడతారు? ఈ లోకంలో ఎవరు కట్టలేరండి. గాయాలు నీ సొంతగా తీసుకునే గాయాలు, సొంత ఆలోచనతో చేసుకునే గాయాలు, లేక ఇతరుల మాటలు విని వారి ద్వారా చేయించుకున్న గాయాలు, పాపము ద్వారా అయిన గాయాలు లోకంలో ఎవరో విడిపించలేరు. ఒక తల్లి వచ్చి, అయ్యా నా జీవితంలో భయంకర నిమ్మయ్యా అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా, మందులు ఇచ్చారయ్యా, ఏమీ బాగు కాలేదు, ప్రార్థన చెయ్యి అంటుంది. ఏమైంది జీవితంలో అంటే సాతాను ద్వారా గాయాలు వచ్చినాయి. సాతాను ద్వారా గాయాలు వచ్చినాయి. భర్త ద్వారా గాయం వచ్చింది. ఆ గాయానికి మందు లేదు. ఇప్పుడు ఎలాగో తిరిగి భర్తకు ఎయిడ్స్ రోగం వచ్చింది. అమాయకురాలైన భార్యకి ఆమె కంటింది. ఈ దినాన నడవలేకుండా అయిపోయింది ఆ సహోదరి. అయ్యా డాక్టర్ నిమ్మంటున్నారయ్యా, ప్రార్థన చేయయ్యా. డాక్టర్ నిమ్మంటున్నారయ్యా, ప్రార్థన చేయయ్యా. పక్కకు తీసుకుని వెళ్ళి, మీ నాన్నకి ఎయిడ్స్ ఉంది కదా అని అడిగాను. అవునయ్యా, అది మీ అమ్మకు వచ్చింది. ఆమె ఈ దినాన గాయాల్లో బాధపరచబడుతుంది. ప్రార్థన చేసుకోండి. ఎంతమంది జీవితాలలో గాయాలు, ఎంత భయంకరంగా బాధపడుతుందో ఆ సహోదరి చూచాక ఏడ్చాను నేను. ప్రభా, ఎలాగా గాయాలు భర్త ద్వారా వచ్చినాయి, ఈ భయంకరంగా బాధలు పడతా ఉంది, దయచేసి తల్లిని ముట్టవా, ఆదరించవా, ఆదరించవా అని ప్రార్థన చేశానండి. ఎంతమంది జీవితాలు, అమాయకమైన జీవితాలు బలైపోతున్నాయి. ఇతరుల ద్వారా గాయపరచబడేవారు, తమకు తాము గాయపరచుకునేవారు, వారి పాపముల ద్వారా గాయపరచబడుతున్న వారిని మనం సమాజంలో చూస్తున్నాము. ఎలాగా ఈ యొక్క వ్యక్తి దిగిపోతూ భయంకరంగా గాయపరచబడ్డాడు. దిగిన జీవితము గాయాలు తెచ్చిపెడుతుంది నీకు. దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని బిడ్డలను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సేవకులను విడిచిపెట్టి, విశ్వాసులను విడిచిపెట్టి లోకానికి ఎవరెవరో చూస్తూ దిగిపోతావా? పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాతలు పెట్టుకుంటావా? వాళ్ళకిలాగా నేను సంపాదిస్తా, వీళ్ళకిలాగా నేనుంటా అనుకుంటూ ఎక్కడికెక్కడికో పరిగెడతావా? దూరపు కొండలు నునుపు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇక్కడైతే 5 ఎకరాలు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉందయ్యా, కర్ణాటక వెళ్తానయ్యా, అక్కడ దాదాపు 100 ఎకరాలు వస్తుంది, ఇక్కడ 5 ఎకరాలకి అక్కడ 100 ఎకరాలు వస్తుంది అన్నాడు. దూరపు కొండలో నునుపు. ఇక్కడైతే ఎవరో ఒకరు నీకు తోడుంటారు, అక్కడ ఎవరు ఉంటారు? నా అనేవాళ్ళు ఎవరు నీకుంటారు? ఏమవుతావు నాకు అర్థం కావట్లా. ప్రభుని అడిగావా? దేవుడు వెళ్ళమన్నాడా? నీ దగ్గరికి వస్తే దేవుడు అన్నా, దేవుడు అంటావు, అది అంటావు, ఇది అంటావు అన్నాడు. చెప్పబట్టుకుని వెళ్ళిపోయాడు. పొలం తీసుకున్నాడు, పంట వేసాడు. 100 ఎకరాలు చాలా తక్కువ రేటుకు వచ్చింది. బ్రహ్మాండంగా వేసాడు. మంచి స్టేజ్కి వచ్చాక ఆ పొలం ఎవడో ఇచ్చాడు. అక్కడ చాలా పెద్ద పెద్ద కమ్మతాలు ఉంటాయి. వదిలేసి వెళ్ళిపోతారు. ఎప్పుడో వచ్చి మధ్యలో చూసుకుంటారు. వీడెవడో వాడి పొలం కాదు, ఎవడితో పొలం ఇచ్చాడు వీడికి. ఏంటి, ఎవరో పొలం రాసి ఇచ్చేశాడు, నాదే పొలం అని. అంత బ్రహ్మాండంగా రాయించుకున్నాడు, సాగు చేసుకున్నాడు, కొంత డబ్బులు ఇచ్చాడు కౌలు. ఆ తర్వాత మంచిగా పంట పండుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు రైతు వచ్చాడు. ఎవడరా నువ్వు, నా చెల్లేసావేంట్రా? నీ చెల్లేంటయ్యా? ఇదిగోయ్యా. ఎవడాడు ఇచ్చినాడు? రమ్మని నా దగ్గరికి ఫోన్ నెంబర్. ఫోన్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ చూడగానే వాడు తీయట్లా. ఇదే నెంబర్ అయ్యా, ఈయనేనయ్యా నాకు ఇచ్చింది. మరి తీయట్లేదుగా ఫోను. ఖాళీ చేయి, ఎవడాడు అంటున్నాడండి. చివరికి ఫోన్ చేసి, అయ్యా 100 ఎకరాలయ్యా, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు అయినాయి అయ్యా, బ్రహ్మాండంగా లాభం అవుతాయి. అయ్యగారి దగ్గరికి ఎట్లా వెళ్దాం అనుకున్నాడు? ఎంత సంపాదించా చూపిద్దామని వద్దాం అనుకున్నాడంట. ప్రార్థన చేయకుండా దేవుడిని అడిగావు అన్నాడు. దేవుడిని అడగకుండా ఇంత లాభం ఎట్ట వచ్చింది అనుకుంటున్నావు అని చూపిద్దాం, అయ్యగారు చూపిద్దాం అనుకున్నాడు. మనుషులకి ఎంత గర్వం అండి.
ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అంటే ఆలోచించాలండి. ఉం? ఎందుకు చెప్పాడు ఆలోచించాలండి. ఈయన చెప్తే వద్దంటాడు, లేకపోతే అదంటాడు, ఇదంటాడు, దేవుని అడిగావన్నాడు. వెళ్ళిపోయి ఆ పొలమంతా పంటేసి మంచి స్టేజ్కి వచ్చింది, చాలా ఖర్చు పెట్టాడు. చివరిగా ప్రియులారా అతను రాలేదు. దండం పెట్టి ఏడిస్తే పావు ఇస్తా నీకు అన్నాడంట. పావు అవసరమైతే తీసుకులేత, అది కూడా నీకు ఎవడరా నువ్వు, నీ మీద కేసు పెట్టి లోపలేపిస్తా అన్నాడట. దండం పెట్టయ్యా, పావు కాదయ్యా, సగం అన్నయ్యా అని బెత్తలాడితే సగం డబ్బులు ఇస్తే అప్పటికి సగం కొన్ని లక్షలు అప్పు పడి వచ్చాడు బయటికి. ఏడుస్తున్నాడు, అయ్యా చెప్పకుండా వెళితే మంచిగా మీకు దేవుడు ఎలా దీవించాడు చూపించాలనుకున్నాను, దిగిపోయాను. ఎక్కవలసిన జీవితం, దీవెనగా ఉండవలసిన జీవితం గాయాలకు అయిపోయినాయి. దిగిపోవటం వలన గాయాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. దేవుని వాక్యం అక్కడ ఏం చెబుతుందో, ఎలాగా జీవితాలు ఎలా ఉంటున్నాయి, ఏమైపోతుంది. ఎక్కవలసిన వారు, దీవెనలో ఉండవలసిన వారు, ఆశీర్వాదంలో ఉండవలసిన వారు, అనేకులకు దీవెనకరంగా బ్రతకాల్సినటువంటి జీవితాలు, ఎక్కిన కొలది దీవెనలో ఉండవలసిన జీవితాలు ఎలాగ దిగజారిపోతున్నాయి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదులకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకో, విస్తారమైన ఔషధం తెచ్చుకున్నట్టు వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. మందులు తెచ్చుకుంటే ఏయో దారికి వెళితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఈ దినాల్లో బాగవ్వాలి అని. దేవుడిని విడిచి గాయాలైతే ఎక్కడికో వెళితే బాగవుది అనుకుంటున్నావు. విస్తారమైన ఔషధం తెచ్చుకున్నా నీకు మాత్రం చికిత్స కలుగదు అన్నాడండి. నీ జీవితంలో చికిత్స నీకు రాదు, బాకావు. నహూము 3:19. నీ గాయానికి చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఈ లోకంలో ఎవరు ఏ మార్గమో నీ గాయాలను బాగు చేయదు. దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచి, దేవుని సన్నిధి విడిచి ఎక్కడికెక్కడికో వెళుతున్నావు, విడుదల వస్తుంది అనుకున్నావు. 3వ అధ్యాయము 19వ వచనం. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవడో చెయ్యజాలడు. ఎలాగా నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. ఈ దెబ్బకి గాయం వచ్చింది కదా, ఎవడన్నా చికిత్స చేస్తాడా? ఎక్కడికి వెళ్ళినా నీ మాత్రం బాగా కావు. ఈ గాయాలు మానపడానికి మన ప్రభు యేసు ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాల వల్ల వచ్చిన గాయాలకి ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యెషయా 53:5 చదువుతున్నా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నీ పాపం వల్ల వచ్చిన నీ గాయాలు విడిపించడానికి, పాపం వల్ల వచ్చిన గాయముల వలన వచ్చిందే రోగాలు. ఈ గాయాల వల్ల వచ్చిన రోగాలు ఎంత దుర్భరమైనటువంటి. ఈ గాయముల వలన ఈ ప్రభు గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి నలగగొట్టబడ్డాడు ప్రభు. ఎలాగా మన పాపం వల్ల వచ్చిన గాయాలను బాగు చేయటానికి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. పాపం చేసింది నీవు, గాయపరచబడింది నీవు. మందులు లేకుండా అలాగ ఏడుస్తుంది నీవు. మందులకు ఒక్కోసారి తగ్గకపోతే గాయం ఏమైపోద్ది, పెరిగిపోతూ ఉంటే ఆ బాధకి ఎంత నొప్పో. మోకాల దగ్గర బాగా దెబ్బ తగిలింది అనుకో, మోకాల దగ్గర ఒకసారి నేను వెళ్ళి పడ్డాను. మోచెప్ప అయ్యేంత పెద్ద బచ్చి లేచిపోయింది. నిలబడితే ఏమవుతుంది, మోకాలు ఇట్లా ముడుచుకుపోతాయి. ముడిచినప్పుడు గాయం ఎంత నొప్పి అవుతుందో అది. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, కూర్చున్నప్పుడు ఇట్లా ఇచ్చి ఉంటుంది ఆ గాయం అంతా. ఇది ఎంత అల్లాడాలో.
ఫ్యాంటుకి నడుస్తున్నప్పుడు ఫ్యాంటుకి తగులుతుంది. ఎంత అల్లాడాలి. ఏదైనా పొరపాటు ఏదైనా గుడ్డ కట్టామనుకోండి, అది తీసేటప్పుడు అతుక్కుపోతుంది. తీయాలంటే ఎంత బాధ. గాయము పెరిగే కొలది భయంకర బాధ వస్తుంది. ఈ లోకంలో నీవు నీ సొంత మార్గంలో ఎక్కడన్నా గాయాలు పోగొట్టుకోవాలని వెళితే, ఈ దినాల్లో ఎంతమంది బాగా అవటం కోసం గుడ్లు గోపురాలకు వెళ్తున్నారు, ఎక్కడికెక్కడికో యాత్రలకు వెళ్తున్నారు. ఈ గాయము పోవాలి అని, ఈ కష్టాలు పోవాలి, ఈ బాధలు పోవాలి, ఈ నష్టం పోవాలి. రకరకాల ప్రయత్నాలు వారి వల్ల కాటలేదండి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీ గాయాల కోసం, పాపం వల్ల నువ్వు గాయపరుచుకున్నావు. లోకములు ఏది నీ గాయాన్ని బాగు చేయలేదు. కుమారి, గిల్గాలికి వెళ్ళి నువ్వెంత ఔషధం తెచ్చుకున్నా, చెప్పు, ఎంత ఔషధం తెచ్చుకున్నా, 46 యెషయాలో 20 చదువుకున్నాము. కుమారి కన్యక 46వ అధ్యాయం 11వ వచనం, గిలాదుకి వెళ్ళి గుగ్గిలం తెచ్చుకున్నా, విస్తారమైన మందులు తెచ్చుకున్నా వ్యర్థమే. చికిత్స నీకు బాగనేది కాదు. ఆ మందుల వలన యాత్రలు వెళ్తున్నావు, వాళ్ళని వెళ్ళి దర్శిస్తున్నావు, బాగు కాటలేదు. ప్రియులరా, ఒక సహోదరి ఒక మీటింగ్కి వచ్చింది. ఆ మీటింగ్లో కేకలు పెడుతుంది. ఏక్ బచ్చే జాదరే కుక్కరుకో బౌ బౌ అంటుంది. ఏంటి ఇలా అరుస్తుంది? ఏ సైతానా, నోరు మొయ్, కూర్చో అంటున్నా. అంత ఈ నెల కదలకుండా పడుకుంది. ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చాక తండ్రి చెబుతున్నాడయ్యా, నా కుమార్తె ఇదిగో ఇక్కడ ఆచార్యులు గారి దగ్గర ఉంటాము మేము. ఈ గుడిలో ఉన్న పాత్రలన్నీ కడుగుతాము, ఆ గుడిలో ఆ యొక్క అన్నీ తుడుస్తాము. ఇక్కడ మేము రజకులము, ఈ గుడిలో అన్నీ కడగటము, బట్టలు ఉతకటం మా పని. మాకింత ఇస్తారు. నా బిడ్డ జబ్బు అయిపోయింది. ఈ ఆచార్యులు గారు ఎన్ని స్థలాలు తిప్పాడయ్యా, నా కూతురు బాగా కాలేదు. ఎవడో ఏదో చేశాడు అని, బాగు చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. మా ఇంట్లో కొబ్బరి చెట్టు, పెద్ద చెట్లు 2 ఉన్నాయి, 2 ఎండిపోయినాయి. పచ్చగా ఉన్న చెట్లన్నీ ఎండిపోయినాయి. ఎవడో ఏదో చేశారు, చేతబడి ఈ అమ్మాయిని బాగు చేయించాలి అంటే మాంత్రికుడిని తేవాలి అన్నారు. తెచ్చి ఇంట్లో చాలా ప్రయత్నాలు చేశారు, అమ్మాయి బాగా కాలేదు. ఎవరో చెప్పారు, విజయవాడ బాబా దగ్గర తీసుకెళ్ళాలి అన్నారు. ఆ బాబా దగ్గర 40 రోజులు ఉంచాలి అన్నారయ్యా. అక్కడ తీసుకొని వెళ్ళాం. ఆ యొక్క అమ్మ జవర్ అన్నాడు, ఈ గుడిలో ఈ 40 దినాలు ఇక్కడ ఉంచాలి, ఈ 40 దినాలు అయిన తర్వాత బాగవుతుంది అన్నారు. ఆ 40 దినాలు అక్కడ ఉంచాము. ఆయన రాత్రి సమయంలో చుట్ట నోట్లో పెట్టుకుంటే ఈ పిల్ల అగ్గిపొల వెలిగించి పెట్టాలి. ఆ తర్వాత ఆయన అన్నాడు, మీ అమ్మాయికి బలి ఇవ్వాలి, మేకపోతే అమ్మన్నాడు. అన్ని డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయినాయి. చివరిగా ఊర్లో అడుక్కొని మేక పిల్లని కొనుక్కెళ్తే, మీ అమ్మాయి పిల్ల ఇంత పెద్ద అమ్మాయి, 25 సంవత్సరాలు చిల్లర ఉన్నాయి నీ అమ్మాయికి, మేక పిల్లని తెస్తావా మీ అమ్మాయి పిల్ల అంటే, నేను చేసే పోయి పనికిరా ఫలించవు అన్నాడు. అడుక్కొని ఊర్లో మేక పోతుని కొనుక్కెళ్ళానయ్యా. బలిచ్చాము. అక్కడి నుండి కుక్కురుకో ఏక బచ్చి జాదురే, ఏక బచ్చి బాజురే బౌ బౌ అని అరుస్తూ ఉంది. ఏక బచ్చి జాదురే ఏంట్రా అంటే ఏంట్రా? ఏక బచ్చి జాదురే కుక్కురుకో బౌ బౌ అంటే మా బచ్చి జాదురే అంటే ప్రియులారా, ఎలాగో ఒక బచ్చి ఒకటి చేశాడని చెప్తుంది, ఏడుస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితిలో అక్కడ నుండి బయటికి తెచ్చేశారు. 40 దినాలు అయింది, బాగా కాలేదండి. 40 దినాలు పెద్ద కాకని గుడిలో ఉంచాలి అన్నారు. గుడిలో తీసుకుని వెళ్ళారండి. ఆ గుడిలోనే తల్లి, తండ్రి, ఆ బిడ్డ ఒక్కడే కూతురు, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళారు. 40 దినాలు అక్కడ గుడిలో ఆవరణలోనే వండుకుంటున్నారు, తింటున్నారు. తల్లిదండ్రుల ఆశ, నా బిడ్డ బాగా కావాలి, ఎవడో ఏదో చేశాడు, నా బిడ్డ బాగా కావాలి. బాగా కాలేదు. ఆ గుడి ఆవరణలోనే పచ్చడి నూరుతూ ఉండగా తల్లి అక్కడే పడిపోయింది, చచ్చిపోయింది. అమ్మని తీసుకొని
భార్యని తీసుకొని కూతురుని తీసుకొని ఆ తండ్రి ఇంటికి వచ్చాడు. భార్య అంత్యక్రియలు అయిపోయినాయి. ఒక ప్రక్కన బిడ్డ ఇలా అయిపోయింది, ఒక ప్రక్క భార్య అలా అయిపోయింది. ఏంటి నా బ్రతికేలాగైపోయింది. ఎంతో నిష్ఠగా గుడిలో ఇన్ని పాత్రలు కడుగుతాను, పూజారికి సహాయపడుతున్నాను, గుడిలో దీపం వెలిగిస్తాను, గుడిలో అన్ని శుభ్రం చేస్తాను. ఏంటి నాకు ఈ శాపమా? దేవుడికి కూడా నా మీద దయరాదా? నా బ్రతికి ఎందుకు ఎలాగైపోయింది? ఏడుస్తున్నాడు. ఆ టైంలో దేవుని వాక్యం ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ గ్రామంలో వాక్యం చెప్తుంటే ఈ సహోదరి వచ్చి కేకలు పెడతా ఉంది. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తూ ఉంటే బాబు అంటుంది. అట్లా ఉంది. ప్రార్థన చేశాక బాగైపోయింది. ఆ తండ్రికి చెప్పాం, అర్థమైపోయింది ఆయనకి ఈ దేవుడు ఎవరు గొప్ప దేవుడు లాగా ఉన్నాడు యేసు ప్రభు. అక్కడి నుండి కిలోమీటర్ దూరంలో మందిరాన్ని తీసుకుని వచ్చేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారము. నేను అమ్మగారు ఉండేవారం. మా అమ్మగారు నాకు అప్పటికి పెళ్లి కాలేదు. ఎవరు ఇంట్లో మా అన్నయ్య చదువుకు వెళ్ళిపోయాడు. మా అమ్మగారిని పట్టుకొని ఆ సహోదరికి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ ఉంటే గొంతు దగ్గర వరకు ఆహారం నమలేది కాదు, మింగేది కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మగారు అన్నం కలిపి ఆమెకు పెట్టేది. గొంతు వరకు వచ్చి మింగేది కాదు. చేతబడి చేయించారు. గొంతు దగ్గర ఒక బొమ్మను చేసి ఏ అవయవం పనికి రాకూడదో అక్కడ పిన్ను పెట్టి చేస్తారట. ఆ అవయవం పనికి రాదండి, పని చేయదండి. ఈమె మింగుతుంది, నవ్వులుతుంది, మింగలేదు. ఇక అంతే, ఆగిపోతుంది అంటది. ఇక అంతే. యేసు నామములో ప్రార్థన చేస్తా, మింగో ప్రార్థన చేస్తూ పెడితే తినేదండి. తండ్రి ఏడుస్తూ అక్కడ కూర్చునేవాడు. ప్రియులరా, ప్రభు నామములో అద్భుతంగా ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ భయంకరమైన చేతబడి శక్తి అద్భుతంగా ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా తింటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవుని సేవకుల దగ్గర ఇప్పుడు ఉంది. ఆమె పేరు లక్ష్మీ శివపార్వతీదేవి, చాలా పెద్ద పేరు. ప్రభు నమ్మిన తర్వాత మేరీ జోన్స్ అని పెట్టాను. మొన్న మంగళగిరి వెళితే అక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఎంత సంతోషం. ఎలాగ మానవ జీవితంలో సాతాను శక్తులు పాడు చేస్తున్నాయి. ఎన్ని కుటుంబాలు సాతాను చేతిలో పడి ఆడి గాయపరచబడి నశించిపోతున్నారు. ఈ ప్రేమమ్మ యేసు ప్రభు ఈ గాయాల చికిత్స దగ్గర మందు లేని పరిస్థితుల్లో ఆయన మన పాపాల కొరకు గాయపరచబడి ఆ గాయము నుండి వచ్చిన రక్తము ఏంటట యేసు ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేసే దినము. ఏంటంటే యెహోవా తన జనుల గాయములు కట్టి బాగు చేసే దినము. ఈ లోకంలో నీ గాయానికి మందు లేదు. పాపము నిన్ను తరిమి కొడుతుంటే గాయాలు పెరుగుతున్నాయి తప్ప తరగవు. గాయానికి కారణము దిగిపోవటము. సాతాను నిన్ను పట్టుకొని రాళ్ళ ద్వారా గాయపరుస్తున్న. రాళ్ళు అంటే పాపాలు. పాపములు మానవ జీవితంలో గాయాలు చేస్తున్నాయి. ఈ గాయాన్ని నుండి ఈ లోకంలో ఎవరు విడిపించలేరు. అనుమానం అనేది ఒక గాయం, త్రాగుడు అనేది ఒక గాయం, జోదం అనేది ఒక గాయం, వ్యభిచారము ఈ రాళ్ల ద్వారా వచ్చే గాయాలు. త్రాగుడు ఒక రాయి, జోదం ఒక రాయి, వ్యభిచారం ఒక రాయి, తిరుగుబాటు, సనుగుడు, ఈ రాళ్ల వలన గాయాలు వస్తున్నాయి మనుషులకి. ఈ గాయాలు పెరిగి తట్టుకోలేకపోతున్నారు. బాగు కోసం వెళ్తున్నారు. ఆ గుడి, ఈ గుడి, ఆ దేవుడు, ఆ దేవుడు, ఇవి. ఈమె గాయములో ఈ భయంకర శక్తులు పట్టినప్పుడు ఎన్ని ప్రాంతాలు తిప్పితే బాగా కాలేదండి. ఎవరు ఆ గాయాలు, ఆ శక్తుల నుండి విడిపించలేకపోయారు. ఆ తల్లి చనిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది. వృద్ధులైన తండ్రి అటు తిప్పి ఇటు తిప్పి ఆ బిడ్డ బాగోటు కోసం రకరకాల స్థలాలు తిప్పుతూ ఉండగా జారి పడ్డాడు. కాలు ఇరిగిపోయింది. ఒక ప్రక్కన బిడ్డ బాగలేదు, ఓ ప్రక్కన కాలు లేదు. ఏంటి చెప్పండి? నా అనేవారు ఎవరూ లేరు. బంధువులందరూ ఉన్న ఆస్తి అంతా తీసేసుకున్నారు, గొడవలు పడుకున్నారు, వెళ్ళిపోయారు.
కూతుర్ని పెట్టుకొని వృద్ధుడైన తండ్రి ఆయా ప్రాంతాలు తిప్పుతుంటే వెళుతూ ఉండగా జారాడు, కింద పడ్డాడు, కాలు తొంటి ఇరిగిపోయింది. కాపాడాల్సిన బిడ్డ బలహీనంగా ఉంది. ఆ ప్రక్కన ఉన్నవారు ఆ అమ్మాయిని తీసుకొని మందిరానికి వస్తే ఆ సహోదరి కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతంగా ప్రభు విడిపించాడు ఆ బిడ్డని. తండ్రిని తీసుకొని హాస్పిటల్ తిరిగింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంది. ఆ తండ్రి గాయము ప్రభువుకు చెప్పుకొనింది. ప్రార్థన చేశాక తండ్రి బాగైపోయాడు. గాయము ప్రభువు మాత్రమే మార్చాడు, బాగు చేశాడు. సాతాను శక్తుల వల్ల ఎంత గాయపరచబడింది, ఆరోగ్యం పాడైపోయింది, చదువు పాడైపోయింది, జీవితం పాడైపోయింది, ఆస్తి అంతా వెళ్ళిపోయింది. నా అనేవాళ్ళందరూ వెళ్ళిపోయారు. దుఃఖములు నా కుటుంబము. యేసయ్య గాయాలు మానిపాడు. నీ గాయమును నా జనుల యెహోవా తన జనుల గాయములు కట్టి దెబ్బలను బాగు చేసేవాడు ఆయనే. నీ గాయాలు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా బాకావు. పాపం వల్ల నీకు గాయాలు వచ్చినాయి. అనారోగ్యం అదొక గాయము, రకరకాల పరిస్థితులు, అప్పులు ఒక గాయము. ఎన్ని రకాలుగా నెమ్మది కుటుంబాల్లో ఉండదు. భార్యాభర్తల మధ్య నెమ్మది, సంతోషము, సమాధానం ఉండదు. తినది వంట పట్టదు, తీపులు, రకరకాల పరిస్థితులు. ఈ గాయాల వల్ల చికిత్స లేక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, రకరకాల స్థలాలకు వెళ్తున్నారు. అయ్యా భయంకర నడువు నొప్పి, చాలా బాధపడుతున్నారు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఐ ఇచ్చాము, డాక్టర్లు అంతా బాగుంది అంటున్నారు. ఏంటి మరి బాధ? దయ్యాలు. ప్రియులారా, ఆ సహోదరి పోయిన 9వ తారీఖు పోయిన నెలలో బలహీనుడిగా ఉన్న నా సన్నిధి నేను ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ప్రార్థన చేస్తుంటే దయ్యం, భర్త ఫోన్ ఇచ్చాడు, దయ్యంతో నేను మాట్లాడాను. అద్భుతంగా ప్రభు శక్తి నుండి విడిపించాడు. సంవత్సరంన్నరగా బాధపడుతుందయ్యా. మేము గుంటూరులో కలవని డాక్టర్ లేడయ్యా. నడువు నొప్పి అల్లాడుతుంటే ఎముకల డాక్టర్ దగ్గరికి, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పలానా హాస్పిటల్ బాగా తెలుసు అంటున్నాడు. ఎట్లా తెలుసు? నా భార్యను తిప్పాను హాస్పిటల్కి. ఎంఆర్ఐ తీశారు, రకరకాల పరీక్షలు చేశారు, ఏమి లేదంటున్నారు. నీ గాయము చికిత్స చేయగిన మందు లేదు. పైన చూస్తుంటే బాధపడుతుంది, మందులు ఎక్స్రేలు చేస్తుంటే ఏముంటలా. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుతంగా, ఇది నాకు ఇష్టం, దీన్ని నేను ఉంచను అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఏడ్చింది. వెళ్ళిపోతానయ్యా అంది. వెళ్ళిపోయింది. రాత్రి వచ్చింది, ఉపవాస దినాన రాత్రి వచ్చిందా? సంతోషంగా కూర్చున్నారు భార్యాభర్తలు. గుంటూరు నుండి వచ్చారు, దేవుని మందిరంలో కూర్చున్నారు, ప్రార్థన చేసుకొని వెళ్ళారు. ఈ లోకంలో ఎవరిని గాయాలు మానిపేది? పాపం వల్ల వచ్చిన గాయాలు, ఇతరుల వల్ల వచ్చిన గాయాలు, నీవే చేసుకునే గాయాలు ఎవ్వరూ బాగు చేయలేరు. వాటి కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. యేసు ప్రభు నీ పాపాల కొరకు, నీ అతిక్రమాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయము నుండి వచ్చిన రక్తము ఏంటంట? ప్రతి పాపము కడిగేది ఆ గాయము నుండి వచ్చిన రక్తమే. మన పాపాలు మనం ఒప్పుకుంటే, 1 యోహాను 1:9, 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపాలు కడిగేది. ఎప్పుడు? 9 మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలు ఒప్పుకుంటే నమ్మదగిన నీతిమంతుడైన దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. ఆయన రక్తంతో ఆ పాపాలు వలన వచ్చిన గాయాలను ఆయన కడుగుతాడు. మన కొరకు గాయపరచబడ్డాడు యేసు ప్రభు. ఆయన గాయాలు, ఆయన పొందిన దెబ్బల వల్లనే, ఆ దెబ్బలు వచ్చిన, ఆ గాయం వల్ల వచ్చిన రక్తమే ప్రతి పాపాన్ని కడిగేది. నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు శిక్ష కలుగజేసి నిన్ను గాయపరిచాను. 30వ అధ్యాయం ఇర్మియా చదువుతున్నా. ఇందాక మనం వెళ్ళాం కదా,
12-13 చదువుతున్నాను. నీ గాయమునకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ప్రభు దగ్గరికి వస్తే ఈ గాయముతో అరుస్తున్నవే, నీ కలిగిన నొప్పి నివారణ కాదు. 15వ వచనం, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను ఇలాగ గాయపెట్టాను. పాపం వల్ల వచ్చింది ఈ గాయాలు. ఎప్పుడైతే ప్రభు వాక్యం విని నువ్వు రక్షించబడతావో, యేసయ్య వాక్యం వింటావో, నీ పాపాలు ఒప్పుకుంటావో, యేసయ్య రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించేది ఆయనే. ఇప్పుడు వెళ్దాం 17వ వచనము, ఇర్మియా 30. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు, వెలివేయబడినదనియు, వెలివేయబడనిదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు నేను మానుపుతా. ఈ లోకంలో ఎవ్వరూ నీ గాయాలు మాన్పలేరు. ఇదిగో యేసయ్య నీ కొరకు గాయపరచబడ్డాడు. ఆయన శిలువలో కాచిన రక్తమే, ఆ గాయాల నుండి కాచిన రక్తమే ఆ గాయాలు మాన్పి నీకు ఆరోగ్యం కలుగజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఉండేవాడు. ఆ దినాలలో అమెరికాలో తెల్లగా ఉంటారు. అమెరికా దొరలో తెల్లగా ఉంటారు. నీగ్రోలు నల్లగా ఉంటారు. నీగ్రోలని అమెరికాలో బానిసలుగా చూస్తారు. సంతలో కుక్కల్ని, జంతువులను, గేదెలను ఎట్లా కొంటారో సంతలో ఈ నీగ్రోలు తీసుకెళ్ళి పెడితే ఈ నీగ్రోలు కొనుక్కుంటారు అమెరికన్స్. వాళ్ళ ఇళ్లలో పొలాల్లో పని చేయించుకుంటారు బానిసలుగా తీసుకెళ్ళి. తోటి మానవుడిని భయంకరంగా కొట్టేవారు, హింసించేవారు, కఠినమైన పని చేయించుకుంటూ ఉండేవారు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. యేసయ్య నమ్ముకున్నవాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటగా బానిసత్వ చట్టాన్ని రద్దు చేశాడు. బానిసలుగా ఎన్నడూ ఈ తోటి మానవులు వీరిని మృగాల కంటే, జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు. వీరికి ఆత్మ ఉంది, వీరికి చీము నెత్తురుంది, వీరు మానవులే. కాకపోతే పుట్టుక నీగ్రోలుగా నల్లగా పుట్టారు. వీరిని బానిసలుగా చేయొద్దు, వీరిని బానిసలుగా చేయొద్దు. ఈ బానిసలుగా ఎవరు ఉంచుకున్నా వారికి భయంకర శిక్ష అని ఒక చట్టం పెట్టేశాడండి. అలాగా చట్టం వచ్చిన తర్వాత నీగ్రోలు అందరూ సంతోషపడుతున్నారు. ఒక దినాన ఈ యొక్క చట్టం వలన ఒక దినాన భయంకరంగా ఊరేగింపు జరుగుతుంది. ప్రజలందరూ కేకలు పెడుతున్నారు. ఒక తండ్రి ఆ పిల్లవాడిని ఎక్కించుకొని భుజం మీద, చూడు నాయనా మన విమోచకుడు, చూడు నాయనా మన విమోచకుడు, మన గాయాలు మానపడానికి ఆయన పడిన ప్రయాస వల్ల గాయపరచబడ్డాడు, మన విమోచకుడు చూడు అంటూ ఆ కుమారుడిని భుజం మీద ఎక్కించుకున్నాడు. ఆ నీగ్రోలు అమెరికా అంతా ఏడుస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ చట్టం చేసినందుకు అమెరికాలో ప్రజలు అబ్రహాం లింకన్ని షూట్ చేసి చంపేశారు. చంపబడిన వ్యక్తిని ఊర్లో చివరిసారి ఊరేగిస్తుంటే నీగ్రోలందరూ ఏడుస్తున్నారు. అయ్యా నా విమోచకుడా, మమ్మల్ని బాగు చేయడానికి నీవు గాయపరచబడ్డావా నాయనా, చివరిసారి చూడు మన విమోచకుడు అని తండ్రులు తల్లులు ఆ బిడ్డలు పైకెక్కించుకొని ఆయన చూపిస్తున్నారు. మన కొరకు గాయపరచబడ్డాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, చూడు విమోచకుడు అని మళ్ళీ మీకు కనపడడు అని భుజాలు ఎక్కించుకొని ఏడుస్తున్నారు. ఆ రోడ్లన్నీ జలమయమైపోయినాయి. కారణం ఏంటి? బానిసలుగా ఉన్నవారిని, రోగాల్లో ఉన్నవారిని, గాయాలతో ఉన్నవారిని విడిపించటానికి, పాపపు బానిసత్వంలో అమెరికా ప్రజల మధ్య బానిసలుగా ఉన్నవారిని విడిపించటానికి అబ్రహాం లింకన్ చేసిన చట్టము ఆయన్నే చంపేసింది. కానీ ప్రజలకు విడుదల. ఆ శవం మీద పడి ఏడుస్తున్నారు. ఆ పైన పెట్టబడింది, అక్కడ పడి కేకలు పెట్టి ఏడుస్తున్నారు ఆయన చూసుకుంటూ.
విమోచకుడా విమోచకుడా అంటున్నారు. కుమారుడా చూడు, చివరిసారి చూడు మన విమోచకుడిని అంటున్నారు. మన కొరకు గాయపరచబడి చనిపోయాడు అంటున్నారు. కానీ ఈ విమోచకుడు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన చనిపోయాడు, కానీ మరణం ఆయనని సమాధిలో ఉంచలేకపోయింది. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. సమాధి పాపానికి జీతం మరణం. యేసులో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టే సమాధిలో యేసు ప్రభుని ఆ మరణం ఉంచలేకపోయింది. సజీవుడై తిరిగి లేచాడు. అబ్రహాం లింకన్ ప్రజల కొరకు తాకీదు తీసుకొచ్చాడు. ప్రజల బాగు కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రజల కొరకు మంచి చట్టాన్ని తెచ్చి ప్రజలను విడిపించాడు బానిసత్వం నుండి. కానీ ఆ చట్టం వల్ల ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఈ నా విమోచకుడు యేసు ప్రభు బానిస బ్రతుకులో ఉన్న వారిని ఎలాంటి వారినైనా విడిపించగలిగిన వాడు. ఆయన చనిపోయాడు మన పాపాల కొరకు, మన గాయాలు మానపడం కోసం ఆయన చనిపోయాడు. ఆ గాయాలను ఆయన పొందిన రక్తం ద్వారానే మనకు స్వస్థత వచ్చింది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. కొరడాలతో కొట్టారు, ఈ పంత నగర చాలా వలె దున్నబడింది. తలకు ముళ్ళ గిరడం పెట్టి రెల్లుతో కొడితే రక్తము ప్రవహించింది. కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడితే నగర చాలా వలె వీపు దున్నబడింది. చేతులకు మేకులు పెట్టి కొట్టారు, కాళ్ళకు మేకులు పెట్టి కొట్టారు, పక్కలో బళ్ళెలతో పొడిచారు, అవమానాలు చేశారు, ఉమ్మి కాండించి ఊశారు. వాడు వీడు అన్నారు. తల నుండి అరికాళ్ళు నన్నెత్తి వరకు ఎక్కడ స్వస్థత లేని జీవితం అయిపోయింది. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఇందాకే చదివాం యెషయా 1:6. ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఏ తైలము ఈ గాయాలు మాన్పకపోతే ప్రేమమడి యేసు ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు. అరికాలు నుండి నన్నెత్తి వరకు ఆయన కాచిన రక్తమే మన పాపపు గాయాలను కడిగేది, శుద్ధీకరించేది. ఈ యేసయ్య వాక్యం విని నా పాపాలు నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రేమమడి యేసు ప్రభు పాపము ద్వారా వచ్చిన గాయాలన్నీ కడిగి నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నా, నీ పాపం వల్ల వచ్చిన గాయాలు, నీ పాపాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పి నాతో 1982 ఏప్రిల్ 30 ప్రభు నాతో మాట్లాడాడు. ఆ దినము నుండి ఈ దినం వరకు ప్రేమమడి నన్ను నడిపిస్తున్నాడు. గాయాలు మానిపేది ఈ లోకంలో ఎవరూ లేరు. పాపం వల్ల వచ్చిన గాయాలు, పాపం వల్ల వచ్చిన దెబ్బలు, దెబ్బల నుండి గాయం నుండి వచ్చిన ఆ ఇంకా పెరిగిపోతున్న గాయాలను ఏ మందు బాగు చేయలేదు. యేసయ్య రక్తము మాత్రమే. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. నీ గాయాలు మానపడం కోసం ఆయన గాయాలు పొందాడు. ఆ గాయము నుండి వచ్చిన రక్తమే నీ ప్రతి పాపాన్ని కడిగి నీ గాయాలను మానిపి నీకు ఆరోగ్యాన్ని నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. 30 నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నీ గాయాలు ఈ లోకంలో ఎవ్వరూ మాన్పరు. యేసయ్య మాత్రం పాపాల వచ్చిన గాయం, రోగాల వల్ల వచ్చిన గాయం, అప్పుల వల్ల వచ్చిన గాయం, అనారోగ్యాల వల్ల వచ్చిన గాయం, భార్యాభర్తల మధ్యలో ఇరుగు పొరుగు వారి వల్ల వచ్చిన గాయాలు ఎవ్వరూ బాగు చేయలేరు. యేసయ్య మాత్రమే. రా యేసయ్య దగ్గరికి. నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డ యేసయ్య మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బలు గాయము నుండి, దెబ్బల నుండి వచ్చిన గాయాలు, ఆ గాయం నుండి వచ్చిన రక్తము మనకి స్వస్థత ఇస్తుంది. నీ గాయాలు ఈ లోకంలో ఎవరు బాగు చేయలేరు. యేసయ్య మాత్రమే బాగు చేసేవాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? అబ్రహాం లింకన్ ప్రజలను విమోచించడానికి చేసిన చట్టము, ఆయన ప్రాణాన్ని తీసినా ఆ ప్రజలందరూ విమోచకుడు అని మన విమోచకుడు అని ఆయన దండం పెట్టారు. ఆయన మానవుడు, చనిపోయి తిరిగి లేవలేదు. కానీ ఈ దేవుడు యేసు ప్రభు మానవాకారిగా మన కొరకు వచ్చాడు. మన కొరకు మన గాయాలు మానపడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతే, దెబ్బల నుండి వచ్చే రక్తం ద్వారా మనకు స్వస్థత. కాబట్టి ప్రభువుని నమ్ముదాం, మన పాపాలు ఒప్పుకుందాం, ఆయన రక్తంతో పాపాలు కడుక్కుందాం, విడుదల పొందుకుందాం.
సాక్షులుగా బ్రతుకుదాం. అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, నిజమే, ఈ గాయాల నుండి విడిపించేది నీవేని విన్నాను. నన్ను నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేరని నాకు అర్థమయ్యింది. శత్రువు కొట్టినట్లుగా అయ్యా సాలగా సాతాను నన్ను కొడుతున్నాడు, గాయాలు చేస్తున్నాడు. గాయములు ఈ లోకములు ఎవరు మార్చురు అని మాన్పురు అని అర్థమైంది. నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను అన్నావు. శత్రువు కొట్టినట్లుగా నేను ఎలాగా నీ పాపాలు విస్తరించి దోషాలు పెరిగితే దానివల్ల గాయాలు వచ్చినాయి. నీ గాయానికి చికిత్స చేయదగిన మందు లేదు. ఎప్పుడైతే నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటావో యేసయ్య రక్తము మాత్రమే, ఆయన గాయం నుండి వచ్చిన రక్తం మాత్రమే నీ పాపాలను కడిగి నీకు ఆరోగ్యం ఇవ్వగలదు. యేసు ప్రభువా, మీ సన్నిధికి వచ్చామయ్యా. పాపములు గాయాలని విన్నాము. మానవ జీవితాలు 3 రకాల గాయాలు, పాపాల వల్ల వచ్చే గాయాలు. ఈ గాయాలను మేమే తెచ్చుకోవచ్చు, ఇతరుల ద్వారా పొందొచ్చు. మాకు మేమే శానా దయ్యం పట్టినవాడు, రాళ్లతో ఆయనే గాయపరుచుకున్నాడు. కొన్ని గాయాలు మాకు మేమే చేసుకుంటాము. కొన్ని గాయాలు కుటుంబస్తుల ద్వారా, ఇతరుల ద్వారా జరుగుతాయి. ప్రభా, పరలోకాన్ని పోగొట్టుకుంటాము, నెమ్మది, ఆశీర్వాదం, సమాధానం పోగొట్టుకుంటున్నాము. ఈ గాయాలు మాన్పేది మీరని మీ దగ్గరికి వచ్చాము. దయచేసి మమ్మల్ని ముట్టండి. నీ వాక్యం మా హృదయంలో నిలవనివ్వండి. నీకు ఇష్టం లేనివన్నీ తీసివేసుకొని నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయము చేయండి. ఈ దినం ఇచ్చిన వాక్కులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, మా గాయములు ఈ లోకములు ఎవరు మాన్పలేరు అని, మీరే మా గాయాలు మాన్పేదని మీ దగ్గరికి వచ్చి ఉండగా దయతో మమ్మల్ని కనికరించి నైనా మీరు పొందిన దెబ్బల చేత, మీరు గాయముల నుండి వచ్చిన రక్తం చేత మా పాపాలు కడిగి మాకు విడుదలిచ్చి సాక్షులుగా చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. 33వ పాట పాడుకుందాం. 33. ఏమయ్యా, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను యేసు చేయి విడువడు. రక్తం తోడా కడిగి వేశాడే, రక్తం తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యమోచే నడుపుచున్నాడే, వాక్యమోచే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. ఎవ్వరు విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టడు. మన గాయాలు మానపటానికి ఆయన గాయాలు పొందాడు. ఆయన గాయాలను వచ్చిన రక్తమే మన గాయాలు మానిపి మనకు ఆరోగ్యాన్ని స్వస్థత ఇచ్చింది. కాబట్టి ఆ ప్రభుని నమ్ముదాం, ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కుందాం, సాక్షులుగా బ్రతుకుదాం. అనేకులు గాయాలు మానుకున్నట్లుగా ఈ నిజ దేవుని దగ్గరికి అనేకులను తెద్దాం. అట్టి కృప ప్రభు మీ అందరికీ ఇచ్చి నడిపించి కాపాడును గాక. ఆమేన్. గారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు నిన్న పద్దాకులు తలకాయ ఏదో బరువెక్కినట్టు ఉంది, కానీ నేను బెల్లేసుకోలేదులే, బీబీ బెల్లేసుకోలేదులేమని ఎండబడ్డాక బెల్లేసుకున్నా కత్తి తగ్గినట్టే తగ్గింది. మళ్ళీ బరువు, తలకాయ అంతా బరువు. వచ్చి ప్రార్థన చేసుకున్నా, వచ్చాక అయ్యగారు ఉపాస ప్రార్థనలో పెట్టిండు, ప్రార్థన చేసిండు. దేవుడు నాకు ఇప్పటికేం లేదు స్వస్థత ఇచ్చిండు. కూర్చొని లేచేటప్పటికి గుత్తిలో నొప్పి పట్టి కాలు అస్సలు నడవని, ఇలా కదలలేకపోయా. నేను కళ్ళ నీళ్ళు పెట్టుకొని నీకు సాక్ష్యం చెప్పుకుంటానని చిలువ వేసుకున్నా. ఆ తండ్రి నాకు స్వస్థత ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ప్రభుకి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి మీ అందరికి వందనాలు. అయితే వారం క్రితం ఒకరోజు నైట్ బాగా ఒకటే దడ నీరసం, అసలు ఏమవుతుందో తెలియట్లేదు. దిగచోట్ల బట్టి అసలు ఏదో ప్రాణం పోయినట్టు అనిపించింది. అలా ఉంది. నేనేం ప్రేయర్ చేసుకున్నా, ఏంటి ప్రభు ఎలా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ 2 రోజులు కాళ్ళు చేతులు ఒకటే గుంజపోతున్నాయి. ఏం బిల్లలు వేసుకుందామంటే ప్రద్దాక బిల్లలు ఏం వేసుకుంటాం, ప్రేయర్ చేసుకున్నా. ఎందుకు ప్రభా ఈ బలహీనత నాకు తీసివేయమని ప్రేయర్ చేసుకున్నా, తగ్గిపోయింది. అలాగే నేను మన చెన్నై వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, మామూలుగా మా తమ్ముళ్ళు 5 టికెట్లు అంకులు. అయితే మా టికెట్ కింద వేరే వెళ్ళిపోయింది. మమ్మల్ని మా తమ్ముడిని ఆపేశారు. మా అబ్బాయి అవతలే, మేము యువతలు ఉన్నా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ట్రైన్ టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఉంది. ఇక్కడ నుంచి మన రోడ్డు దగ్గరికి నడవాలి ట్రైన్ ఎక్కడానికి. అయితే ఇంకా ఆమె టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు ముందు మాకంటే ముందు పెరిగితే ఆమె దగ్గరికి వెళ్ళి మీ టికెట్ ఏదంటే ఇచ్చారు. అదేం స్కాన్ అవ్వట్లేదు. నాకేం భయం వేస్తుంది. ఏంటి ప్రభా టైం అవుతుంది, మరి పోయిన వారం కూడా నేను మిస్ అయ్యాను కదా, మీరు సహాయం చేయండి, అది తొందరగా స్కాన్ అవ్వడానికి సహాయం చేయమన్నాను. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఇట్లా వచ్చింది. రాకపోతే అది రానివట్లు అడ్డుపడేస్తుంది కదా అంకుల్. ఇంకా ట్రైన్ కూడా అందింది. దేవుడి పంచి ప్రయాణంలో కూడా సహాయం చేశారు. ఆ రోజు ఇంకా నాకు అసలు బాగాలేదనమాట. ఎలా రావాలి, రద్దా ఉన్నా కూడా భయం వేస్తుంది. ప్రభా ఈ ట్రైన్లో కూడా మరి నేను ఎలా రావాలో మీరు సహాయం చేయండి అనుకున్నాను. దేవుడు క్షేమంగా తీసుకొచ్చారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఎవరు వెళ్ళారు? చెన్నై ఎక్కడ? చెన్నైకి ఎటు? చెన్నైలో ఎక్కడ అన్న? ఎయిర్పోర్ట్కా? ఓకే. ప్రభా ఎలా ఈ బిడ్డలను మీరు కాపాడారు, మీకు స్తోత్రం. మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ట్రైన్ అన్నీ క్లిష్ట సమయంలో ఎలా దయ చూపావు, తండ్రిగా ఉండి నడిపించుకుంటూ వచ్చారు, మీకు వందనాలు. కష్ట సమయంలో ఆదుకునేది మీరు. మా గాయాలు సాతాను లేక పాపములు చేయించి వాటి ద్వారా గాయాలు పరిచేవాడు. మొట్టమొదటి గాయము సాతాను కలిగించింది. ఏదైనా తోటలో అనుమానం పెట్టి నీ ఆజ్ఞలు మీరేటట్టు చేశాడు. మొదటి గాయం నాయన, సాతాను గాయాలు చేసేవాడు, సాతాను కిందకు చూపేవాడు, సాతాను వెనుకకు నడిపేవాడు. నాయన వెనుకకు చూసేటట్టు చేసేవాడు. మీరేమో ముందుకే మీరు పైకి తీసుకెళ్ళేవారు. నాయన మా గాయాలు మానిపేది మీరు. ఈ లోకములు ఎవ్వరూ మాకు సహాయం చెయ్యలేరు అని విన్నాము. మా జీవితంలో సహాయం చేసే దేవుడు మీరని ఇప్పుడే విన్నాము. మీ దగ్గరికి వచ్చాము. మా కష్టములో ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు నీవు ప్రభువా. కాబట్టి దయతో మాకు సహాయం చేయి ప్రభువా. అయ్యా మీరు మా కొరకు మా గాయాలు మానపటానికి నైనా మీరు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మా కొరకు గాయపరచబడి మీరు సిలువలో కాచిన రక్తము ద్వారా నైనా గాయాలు మానిపావు. మీకు వందనాలు ప్రభువా. యేసు రక్తం అంటే
గాయాలు చేసే సైతాను వణికిపోతాడు. ప్రభా, నువ్వే ఆ సహోదరి ఆ చేతబడి శక్తులను విడిపించావు అయ్యా. ఎలాగా విడిపించి ఇది నన్ను ఆరోగ్యవంతురాలుగా ఉంచావు. తండ్రి తల్లి చనిపోయారు, కానీ ఆ సహోదరి నిన్ను నమ్ముకోబట్టి కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, గాయాలు మాన్పావు, సాక్షిగా నిలబెట్టావు. నీకు స్తోత్రం. మీరు తప్ప మా గాయాలు మాన్పేవారు ఎవరు లేరు ప్రభా. నిన్ను నమ్మి నీ కొరకు బ్రతుకున్నట్లుగా సాక్షులుగా ఉండినట్లుగా దయచూపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసులో నడుచున్నాం తండ్రి. ఆమెన్. తనైన దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, మన గాయాలు ఎక్కడున్నాయో, ఏ పాపము గాయం చేసిందో గ్రహించి, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన రక్తమే స్వస్థపరిచేదని గ్రహించి ప్రభు పాదాలు పట్టుకొని విడుదల పొందుకొని సాక్షులుగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితంలో రా ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ